కృష్ణ 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 హరే హరే కృష్ణ 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 సామే 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 సామిలోడా ఆజామే. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను. కానీ అదేంటో నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణయ్యాను. ఒకరిద్దరికి కాదు, కొన్ని వేల మందికి. దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది 8.5 లక్షలు. ఇంకొక 1.5 లక్షలు, 10 లక్షలు పోగావుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కలెక్షన్ ఎంత? తిరుపతి హుండీ రేంజ్ లో ఉందయ్యా నీ కలెక్షన్. ఇదే స్పీడ్ లో ఇంకో 5 ఏళ్లు సంపాదిస్తే అంబానీ అంత వారికి అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది జనం డబ్బు. డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు. పిచ్చి జనం అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు. నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు. దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం. ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకొచ్చే నువ్వేమిటో, నీ కహానీ ఏమిటో మొత్తం నాకు తెలుసు. 724 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సార్. ఓకే, టైంకి వచ్చావా? లేకపోతే వాడెవడో అన్యాయంగా చచ్చేవాడు. చస్తే ఎవడికంట? మీది ఇంకో మ్యాగజైన్. ఆ రైల్వే స్టేషన్ గొడవలో పడిపోయిందేమో. రైట్, ఎవరైనా తీసుకుని రా. అక్కర్లేదు, అటే వెళ్తున్నాను, నేను తీసుకొస్తాను. రోజే నిన్ను లేపేద్దామనుకున్నాను, కానీ ఎక్కడో 6th సెన్స్ కొట్టింది. నిన్ను సరిగ్గా వాడుకుంటే నాకు బాగా ఉపయోగపడతావని. అనుకున్నట్టే జరిగింది. పెట్టుబడి, లైసెన్సు, రూల్స్, ట్యాక్స్, పర్మిట్స్ ఏది అవసరం లేకుండా కేవలం లాభాలు తెచ్చే బ్రహ్మాండమైన బిజినెస్ గా ఎదిగా. ఇది నేను కావాలని చేయలేదు, తప్పనిసరి పరిస్థితుల్లో. ఆపరా. తప్పు చేసిన ప్రతి వెధవ ఏదో ఒక రీజన్ చెప్తాడు. నా కూతురికి ఆపరేషన్ చేయించాలి, దానికి 10 లక్షలు కావాలి, అది సంవత్సరంలోపే. అందుకే వేరే దారి లేక, ప్లీజ్ సార్, దయ చూపండి సార్. పొలిటికలోడికి నీతి, పోలీసోడికి జాలి ఉండవురా. మనిషికి 3rd డిగ్రీ ఇచ్చేటప్పుడు గిలా 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 కొట్టుకుంటేనే నాకే అనిపించదు. అలాంటిది నీ మీద జాలేంట్రా? ఈ ఫొటోస్ బయటకెళ్తే జనం నిన్ను పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు. ఆ కొట్టడంలో కూడా ఒక కామెడీ ఉంటుంది రే. ఎవరైతే నీకు ఎక్కువ ధనాలు పెట్టారో, ఎవరైతే నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారో వాళ్లే నిన్ను ఎక్కువగా కొడతారు. ఆవేశం ఎక్కువైతే నిన్ను చంపేస్తారు. పోనీ వాళ్ల నుంచి నువ్వు తప్పించుకున్నా ఆ ముసలి బైరాగి గాడిని నువ్వే చంపావని పోలీసులు కేసు పెడతారు. ఆ తర్వాత నీ బతుకంతా నీ ఫ్రెండ్ పుట్టిన చోటే, అదే శ్రీకృష్ణ జన్మస్థానంలో. ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు. అలా చెయ్యొద్దు అంటే నీ చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పు. ఇప్పుడేం చేస్తావు? ఒక నెగటివ్ తో ఎన్ని ప్రింట్లైనా తీయొచ్చని తెలియని నువ్వు దేవుడెలా అయ్యావురా? నా దగ్గర ఈ జాదూ వేషం. నీకో విషయం చెప్పనా? ఏం పీక్కున్నా నువ్వు ఆ నెగటివ్స్ ని సంపాదించాలి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎవిడెన్స్ రూమ్ లో ఉంచాలి. హై సెక్యూరిటీ జోన్. 10 జన్మలెత్తినా నువ్వు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. సార్, ఈ డబ్బు లేకపోతే నా కూతురు నాకు దక్కదు. తను లేకపోతే నా జీవితమే వ్యర్థం.
అందుకే నన్ను ఇక్కడే చంపి అందరూ నీ చేతులు పట్టుకుంటుంటే నువ్వు నా చేతులు పట్టుకున్నావు. సరే, ఓ డీల్ కోదాం. నీ కూతురు ఆపరేషన్ టైంకి నేను వదిలేస్తాను. అప్పటి వరకు నువ్వు సంపాదించిన దాంట్లో నీకు 10 లక్షలు ఇస్తాను. మిగిలింది నాకు. ఆ రోజు నుంచి నా బ్రతుకు గజపతి చేతులకు వెళ్ళిపోయింది. నేను కేవలం తోలుబొమ్మను, ఆడించేది మాత్రం వాడు. ఏంటి కలెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే అది మన బిజినెస్ కి భయం, నమ్మకం, ఈ రెండే పెట్టుబడి. గ్రహస్థితి, జాతకం, స్వర్గం, నరకం అంటూ ఏదో ఒకటి చెప్పి జనం ఎంత భయపడితే మనకంత డబ్బు. భయం కొద్ది డబ్బు. రోజులు వారాలవుతున్నాయి, వారాలు నెలలవుతున్నాయి. భక్తులు పెరిగారు, ఆదాయం పెరిగింది. వీటితో పాటే గజపతి ఆశ కూడా పెరిగింది. రేపు వీడిని కలవడానికి వస్తాడు. ఎవరితను? పేరు శివప్రసాద్. మున్సిపాలిటీ బీటీ రోడ్లకి కాంట్రాక్ట్ తీసుకునే స్థాయి నుంచి ఐపీఎల్ లో క్రికెట్ టీం కొనుక్కునేంత రేంజ్ దిగాడు. వీడికున్న ఒకే ఒక వీక్నెస్, భక్తి. వీడిగానే నీ మీద నమ్మకం కుదిరితే మనం జాక్పాట్ కొట్టినట్టే. ఇతను నన్ను నమ్ముతాడంటావా? తన మీద తనకు నమ్మకం ఉన్నవాడే ఎప్పుడూ తన కష్టాన్ని నమ్ముకుంటాడు. అదృష్టం కలిసొచ్చి అడ్డదిడ్డంగా పైకొచ్చినోడే దేవుణ్ణి అతిగా నమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడున్నాడు, గల్లీలో వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేడు. అనుకోకుండా ఎంపీ అయిపోయి ఢిల్లీ దాకా ఎదిగాడు. వాడనుకుంటాడు, నాలో ఏం లేదు, పడినా లేచినా అంతా పైవాడి దయ అని. పక్కోడు ఆకలితో చేస్తుంటే పట్టడనం పెట్టనోడు నీలాంటి వాళ్ల ముందు సాష్టాంగ పడిపోయి నిలువు దోపిడీ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే అది వాడి దృష్టిలో దేవుడి దగ్గర చేసే ఇన్సూరెన్స్ పాలసీ. వీడు అదే టైపు. ఆ వేలుకున్న ఉంగరాలు, చేతికున్న తాయెత్తులు చూడు. సిటీలోకి ఏ బుడ్డబాబా వచ్చినా ముందెళ్లి నిలబడేది వీడే. ఇంతమంది చుట్టూ తిరిగినాడు, మన దగ్గరే ఆగుతాడన్న గ్యారంటీ ఏంటి? వాడాగకపోతే మనం ఆగేటట్టు చేయాలి. అలా జరగాలి అంటే ఒక మిరాకిల్ జరగాలి. స్వామి, స్వామి, స్వామి. స్వామివారు భావాతీత ధ్యానంలో ఉన్నారు, వెళ్ళండి. భక్త జాగ్రత్త, ఈ రోజు నీకు యమగండం ఉంది. నీ నీడ కూడా నువ్వు ఆమడ దూరంలో ఉండు. స్వామి, తీతువు అరుస్తుంది, అది మాకు వినిపిస్తుంది. కింకరులు పొంచి ఉన్నారు, క్షణం కూడా ఏమరపాటు కూడదు. తస్మాత్ జాగ్రత్త. స్వామి, నా ప్రయత్నం నేను చేస్తాను, నీ జాగ్రత్తలో నువ్వుండు. ఆ పైన కృష్ణలీల. జై శ్రీకృష్ణ. సావులో అన్నారేంట్రా? సన్నాసులు అన్నాక 100 చెప్తారు, అన్ని జరుగుతాయేంటి? నువ్వు టెన్షన్ పడకనా, మేముండగా నీకేమవుతుంది? చెప్పినట్టే జరిగిందన్నా. అవునరా, అవును స్వామి, అంతా తవరన్నట్టే జరిగింది స్వామి. ఎవరో వచ్చారు, తుపాకీ తీశారు, టపి పని చేశారు. చుట్టూ జనడ, మధ్యలో నేను. నాకేం కాలేదు స్వామి, అంత విచిత్రంగా ఉంది స్వామి. అంతా కృష్ణలీల. తమరు దేవుడు స్వామి, తమరు దేవుడు స్వామి. మీరేం చెప్తే అదే జరుగుతుంది స్వామి. శివప్రసాద్కి నా మీద గురి కుదిరింది. తన ప్రాణాన్ని నేనే కాపాడానని పూర్తిగా నమ్మాడు. ఆ రోజు నుంచి తనేం చెయ్యాలన్నా నాతో చెప్పేవాడు, ఆశీర్వదించమని అడిగేవాడు. స్వామి, రైల్వే కాంట్రాక్ట్ ఒకటి టెండర్ వేస్తున్నాను. జై శ్రీకృష్ణ. హలో, ఓకే ఓకే. కొండ,
మనకు మెట్రో రైలు కాంట్రాక్ట్ వచ్చిందిరా. నిజమన్నా? ఆ, అంత స్వామి దయ. ఒకవేళ చెడు జరిగితే అన్నా మన కాటన్ గోడంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. 9 మందికి సీరియస్ గా ఉందన్నా. తను చేసిన పాపాలు గుర్తు తెచ్చుకుని వాటికి ఆపాదించేవాడు. కృష్ణాష్టమి రోజు చెక్కింది అన్నాను, అందుకే ఇలా జరిగినట్టుంది. క్షమించు స్వామి, ఇంకెప్పుడు ఇలా కకుర్తి పడను. అంతేగాని నన్నెప్పుడూ శంకించలేదు. ఇలా కొందరిని ట్యాకిల్ చేసి దారిలోకి తెచ్చుకుంటే మరికొందరు ఆటోమేటిక్ గా వాళ్ళంతటా వాళ్లే వచ్చేవారు. చంద్రకిరణ్ ఐపీఎస్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, వెరీ ఇంటెలిజెంట్. కాకపోతే కొంచెం అతిగాడు. స్వామి, సృష్టి రహస్యం ఏంటి స్వామి? నాకు మాత్రం ఏం తెలుసు. సృష్టి రహస్యం అంటే అదొక రహస్యం. ఆహా, దైవీ ఆయేష గుణామయీ మమ మయ దురాత్యాయ మమేవ ఏ ప్రాపదయంతే మాయామేతం తరంతితే. సృష్టి రహస్యం అనేది ఒకరు చెప్పేది కాదు, నీకు నువ్వు శోధించి సాధించుకునేదని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని సింపుల్ గా ఒక్క ముక్కలో ఎంత గొప్పగా సెలవిచ్చారు స్వామి. డాక్టర్ శంకర్ మేల్కోటి, పిహెచ్డి ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్. ఇతను నా భక్తుడే. స్వామి, మనం చచ్చిపోయాక ఏమవుతాం స్వామి? హ, చనిపోయిన తర్వాత ఏమవుతాము అనంటే చస్తే గాని తెలీదు. ఆహా, వైతరిని వరకు ఒకేలా ఉండే ఆత్మలన్నీ అది దాటాక చేసిన పాపపుణ్యాలే వాటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని గరుడ పురాణంలో సూక్ష్మంగా విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని ఎంత తేలిగ్గా సెలవిచ్చారు స్వామి. జై శ్రీకృష్ణ.